ఐదే అంటే 5 నిమిషాల్లో చేసుకునే ఈ తాలింపు రైస్ ఎలా చేసుకుందామో చూద్దాము. ముందుగా ఒక కళాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక పల్లీలు వేయాలి. ఆ పల్లీలు కొంచెం వేగాలి. వేగిన తర్వాత ఆ పల్లీలను తీసి నేనైతే పక్కకు పెడుతున్నాను. ఒకవేళ మీకు అందులోనే వేసేసి ఉంచుతానంటే ఉంచేసేయండి. ఎందుకంటే నేను చేసే ప్రతిసారి పల్లీలు మాడిపోతున్నాయి. అందుకే నేను తీసి పక్కకు పెట్టుకుంటున్నాను. అందులోనే తాలింపు సామాలు, ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ వద్దనుకుంటే స్కిప్ చేయండి. ఉల్లిపాయ బావుంటుంది ఇందులో. అందుకోసం నేను ఉల్లిపాయ వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఆనియన్ బాగా వేగాల్సిన అవసరం లేదు. కొంచెం మీడియంలో వేగితే బావుంటుంది. ఈ కరివేపాకు కూడా ఆయిల్‌లో వేగే వరకు కలుపుకోవాలి. చూడండి ఈ తాలింపు వేగింది కదా! ఇప్పుడు అందులో కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్. అన్నానికి కూడా సరిపోవాలి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. అలాగే ఈ చిల్లులు గంట ఉంటుంది కదా! దాని మీదే ఈ లెమన్ జ్యూస్‌ని తీస్తున్నాను. ఎందుకంటే ఒకవేళ గింజలున్నా ఆ గంటకి ఆగిపోతాయి. అందుకే ఇలా చేస్తున్నాను. మీరు కావాలంటే లెమన్ జ్యూస్‌ని వేరే దాంట్లో తీసుకొని దీంట్లో పోసేయొచ్చు డైరెక్ట్‌గా. లెమన్ జ్యూస్ అనేది మనం వేసాం కదా! అప్పుడు ఆ లెమన్ జ్యూస్ అనేది కొంచెం దగ్గరకైతుంది ఆ తాలింపంతా. అలా వేగినప్పుడు మనం అప్పుడు అన్నం ఏసుకోవాలనమాట. నేను వేసింది చద్దన్నం అండి. రాత్రి మిగిలిపోయిన అన్నంతో వేస్తున్నాను. మీరు కావాలంటే ఫ్రెష్‌గా వండిన అన్నాన్నయినా వేసుకోవచ్చు. వేడి అన్నాన్నయినా. ఇది ఎంతో టేస్టీగా, సింపుల్‌గా 5 అంటే 5 నిమిషాల్లో అయిపోతుందండి. చాలా సింపుల్. అలాగే నేను ఫస్ట్ వేయించిన పల్లీలున్నాయి కదా! అవి లాస్ట్‌కి వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల పల్లీలనేది టేస్టు బావుంటుంది. అలాగే మాడకుండా కూడా ఉంటాయి. చాలా సింపుల్ అండి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చేసేయండి.